విశేషంగా ఈయన ఆరాధించడం చాలా మంచిది. ఈయన ఆరాధించేటప్పుడు గుర్తుంచుకోవలసినవి 2 విషయాలు. సాత్విక మార్గాన్ని అవలంబించి ఆరాధించడమే చాలా విశేషమైనది. తామసిక మార్గాన్ని ఎవరు చెప్పినా అవలంబించకూడదు. తామసిక మార్గాన్ని అవలంబించడం తప్పు, అంటే తాంత్రిక మార్గము. చాలామంది ఉచ్చిష్ట గణపతికి మధిర నివేదన పెట్టడము, మధిరాభిషేకం చేయడము, లేదా ఇంకొక రకమైన పూజలు చెప్పడము అవన్నీ తప్పు. దూర్వలతో ఇంటిలో కూర్చుని పూజ చేసుకోగల సాత్వికమైన మార్గం ఏదైతే ఉందో అదే చాలా విశేషమైనది. 6 చేతులతో కలిగి అమ్మవారితో సహా కూర్చుని ఉంటాడు. ఈయన ధ్యాన శ్లోకం, అంతకుముందు ఈయన జపం చేసేగలిగే విశేషం ఏంటంటే ఓం గం ఉచ్చిష్ట గణపతయే నమః అనే మంత్రాన్ని ఈయనకి జపించుకోవడం విశేషం. ఈయన ధ్యాన శ్లోకం నీలాబ్జ దాడిమి వీణాశాలీ గుంజాక్ష సూత్రకం దదదుచ్చిష్టనామాయం గణేశ పాతుమోచకః అని. అంటే నామ అయం, అయం అంటే ప్రార్థింప, నామ అయం గణేశ, గణేశుడు అనే పేరు గల నామ అయం, దీంతో పాటు ఒక పేరుంది. ఏంటది? దధదుచ్చిష్ట, ధరించినవాడు. ఏం ధరించినవాడు? ఉచ్చిష్ట శక్తిని ధరించినవాడు. ఉచ్చిష్ట అనే శక్తిని ధరించిన ఉచ్చిష్ట గణపతి అనే ఆయన ఏమేం ధరించున్నాడు, ఎలా కనిపిస్తున్నాడు అంటే నీలాబ్జ, నీల తామర పువ్వు ఎలా అయితే కనిపిస్తుందో ఆ రంగులో కనిపిస్తూ, ఒక చేతిలో దాడిమి ఫలము, దాడిమి ఫలం అంటే దానిమ్మ, దాడిమి ఫలము, ఇంకొక చేతిలో వీణ, ఇంకొక చేతిలో శాలి అంటే ధాన్యపు గుచ్చము, ధాన్యపు గుచ్చము, అక్షమాల అంటే రుద్రాక్షమాల, అది కూడా ఎలాగంటే గుంజాక్షమాల అంటారు, అంటే జపం చేస్తూ ఉన్న సూత్రమాల, గుంజాక్షమాల సూత్రకం అని అంటారు. గుంజాక్ష సూత్రకం అని ఇక్కడ ఉంది, గుంజాక్షమాల సూత్రకం అని మనం వివరించేటప్పుడు చెప్పుకోవాల్సింది. జపం చేస్తూ ఉన్న జపమాల అంటే ఒక చెయ్యి తానంతట అదే జపాన్ని చేస్తూ 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 వెళ్తూ ఉంటుంది. అటువంటి చేస్తూ ఉండి ఒక చేతితో అభయాన్ని ఆశీర్వచనాన్ని ఇస్తూ ఇంకొక చేత్తో అమ్మవారి యొక్క నడుంని పట్టుకుని నడుం మీద చెయ్యి వేసి తొండాన్ని అమ్మవారు ఒడిలో ఉంచి దర్శనమిస్తూ ఉంటాడు. ఈయన ఉచ్చిష్ట గణపతి.